మనము రివిజన్లో భాగంగా క్విక్ రివిజన్లో భాగంగా 6th క్లాస్ సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని మనము తెలుసుకుందాము. ఇవి మనకు 6th క్లాస్ సైన్స్ బుక్లో పేజీకో బిట్ ఉంటుందన్న. సో ఆ బిట్స్ని ఈరోజు మనము రివిజన్ చేసుకుందాము. రైట్. ఒకటోది, అరటి పండులో మన శరీరానికి పనికి వచ్చే పొటాషియం అనే పదార్థం ఉంటుంది. రెండవది, ఖాళీ కడుపుతో అరటిపండు తినకూడదు, దానిలో ఉండే చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఏదైనా మాంసకృత్తులున్న పదార్థంతో కలిపి తినాలి. మూడవది, చికోరి అనేది జీర్ణ వ్యవస్థకు, రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది. నాలుగో చూడన్న, బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని తరచుగా తినడం మంచిది. నెక్స్ట్, వేరుశెనగ, బఠానీలలో మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. అయితే కొందరిలో ఇవి అలర్జీని కలిగిస్తాయి, కొందరికి జీర్ణం కావు. ఆరోది, ఉల్లిపాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనలను రోగాల బారి నుండి కాపాడే పదార్థాలు. వీటికి యాంటీ ఎలర్జిక్, యాంటీ వైరల్, యాంటీ హిస్టమిక్ అనే గుణాలు ఉంటాయా? ఎవరికి? ఆనియన్స్కి. ఏడవది, చిలగడ దుంపలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు కెరోటినాయిడ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఎనిమిదోది, టమాటాలలో విటమిన్ సి అనే పదార్థం ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది. అయితే ఈ విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది. టమాటా ఉండగా ఆ విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో మనకు సి విటమిన్ అనేది అధికంగా ఉంటుంది టమాటాలో. తొమ్మిదవది, సాలాడ్ అనే పదం సలాటా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సలాటా అంటే ఉప్పు అని అర్థం. నెక్స్ట్ చూడండి, టమాటాలలో కెరోటినాయిడ్ మరియు లైకనోపిన్లు సమృద్ధిగా ఉంటాయి. కెరోటినాయిడ్ అధికంగా గల ఆహార పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం తగ్గును. పదవది, ఇప్పుడు టమాటాలు రేట్లు ఎక్కువ ఉన్నాయి. సో తర్వాత తక్కువ ఉన్నప్పుడు అయితే టమాటాలు ఎక్కువగా తింటే హెల్త్కి అంత మంచిదన్నమాట. పదవది, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనాలు, రంగుల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయి. 11వది, ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంత పదార్థాలలో నియోడైమియం బలమైన అయస్కాంతం. 12వది, సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. 13వది, పూర్వం శత్రువుల నౌకల నుంచి చీలలను తొలగించి నౌకలను ముంచేయడానికి లోడ్ స్టోన్ను ఉపయోగించేవారు. 14వది, ఉక్కు కడ్డి చుట్టిన తీగ చుట్టను ఉపయోగించి విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేస్తారు. 15వది, జంతువుల కడుపులో పేరుకుపోయిన ఇనుప తీగలు, మేకులు తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. 16వది, సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. 17వది, వందల సంవత్సరాలకు పూర్వమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచిని ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారు. 18వది, భూమి యొక్క అయస్కాంత క్షేత్రం దండాయస్కాంతపు మధ్య భాగంలో ఉండే అయస్కాంత క్షేత్రం వలె ఉంటుంది. 19వది, భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. భూ అయస్కాంత తీవ్రత శీతల అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతమైనది. 20వది చూడండి ఒకసారి. 20ది, భూ కేంద్రంలో ఉండే ద్రవాల ప్రవాహాల వలన భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేస్తుందని భావిస్తుంటారు. 21వది, వాన చినుకు గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక గంటకు 7 నుంచి 18 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది వాన చినుకు. ఒక మైలు అంటే మైలు ఈజ్ ఈక్వల్ 1.61 కిలోమీటర్లు. 22వది, వాన చినుకు ఆకారం నిజానికి మనకు కనిపిస్తున్నట్లుగా గుండ్రంగా ఉండదు. మేఘంలో ఉంచి జారి పడుతున్నప్పుడు అలా కనిపిస్తుంది. వర్షపు చినుకులు
చాలా చిన్నవిగా ఉంటే వాటిని సమిష్టిగా వర్షపు తుంపర అంటాం. ఏమంటాం? వర్షపు తుంపర అంటాం. తుప్పుడు తుప్పుడు వర్షం పడుతుంది అంటాం కదా, సో దాన్ని వర్షపు తుంపర అనాలి. 23వది వాన చినుకు 0.02 అంగుళాల నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం కలిగి ఉంటుంది. 0.02 ఇంచ్ నుండి 0.31 ఇంచెస్ వరకు ఉంటుంది వాన చినుకు. 24వది ఈజిప్ట్ దేశస్థులు ఎండ నుంచి కాపాడుకోవడానికి కోసము గొడుగును రూపొందించారు. తర్వాత కాలంలో వానలో కూడా ఉపయోగించడం మొదలైంది. 25వది పరిశ్రమలు వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లలో మేఘాలు కలుషితమైనప్పుడు ఆమ్ల వర్షాలు కురుస్తాయి. ఇక్కడ నుండి 2018 ఫిబ్రవరిలో జరిగినటువంటి టీఆర్టీలో ఈ క్వశ్చన్ వచ్చింది. కానీ ఈ క్వశ్చన్కు అన్ని ఆప్షన్లు సరైనవిగా ఉండే కాబట్టి దీన్ని యాడ్ స్కోర్గా ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ని యాడ్ స్కోర్ ఇచ్చారు. ఫస్ట్ మనకు కీ వచ్చినప్పుడు ఇదే ఆన్సర్ రైట్ ఇచ్చారు, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్లని. తర్వాత మనకు దీని లింకప్ టాపిక్స్లలో కూడా కొన్ని వేరే వాయువులు ఉన్నాయి. సో అవన్నీ రైటే కాబట్టి ఆ ఆప్షన్లు అన్నీ రైట్ ఉండే. సో ఈ క్వశ్చన్ని యాడ్ స్కోర్గా ఇవ్వడము, మరి ఈ క్వశ్చన్ మొత్తానికి డిలీట్ చేయడము జరిగింది 2018లో. ఇది ఇక్కడ నుండి ఒక బిట్ వచ్చింది అన్నమాట. 26వది సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. 27 ప్రతిరోజు వర్షం కురిసే భూమధ్య రేఖ ప్రాంత అరణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి. 28 600 మిలియన్ సంవత్సరాల పూర్వము ఫికేంబ్రియన్ కాలంలో మొదటగా జంతువులు ఉద్భవించాయి. ఫికేంబ్రియన్. 29 పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. ఏవేవి? పెంగ్విన్, ఆస్ట్రిచ్, ఈము, రియా మొదలైన పక్షులకు రెక్కలు ఉంటాయి కానీ ఎగరలేవు. కింది వానలో సరైనవి సరికాని ఉన్న స్టేట్మెంట్లు ఇస్తారు. సో అలాంటి దగ్గర ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. కొన్ని రకాల కోతులు మాంసాహారుల వలె ఇతర జంతువులను తింటాయి. 31వది జంతువులను 6 ప్రాథమిక సమూహాలుగా వర్గీకరిస్తారు. 6 1 అకశేరుకాలు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, సరీసృపాలు, క్షీరదాలు. 32 ప్రస్తుతం భూమి మీద జీవించి ఉన్న జంతుజాలంలో దాదాపుగా 5400 క్షీరద జాతులు నివసిస్తున్నాయి. 5400. 33 స్పంజికలు అనే జంతువులలో చలనం ఉండదు. జీవితంలో ఎక్కువ కాలం ఒక ప్రదేశంలో స్థిరంగా ఉంటాయి స్పంజికలు. 34 జంతువులు పరపోషకాలు, అవి తమకై తాము ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఈ మొత్తం 172 బిట్స్ ఉన్నాయి నాన్న, 172 ఉన్నాయి. 35 సజీవ జంతువులలో నీలి తిమింగలము చాలా పెద్దది. సజీవ జంతువులలో అతిపెద్దది ఏది అంటే నీలి తిమింగలం. నీలి తిమింగలం 110 నుంచి 160 టన్నుల బరువు, 20 నుంచి 30 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. 37 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. 150 మిలియన్ సంవత్సరాల పూర్వమే మిసోజోయిక్ యుగంలో సరీసృపాల నుంచి పక్షులు ఉద్భవించాయి. 38 ఎడారి జంతువులు చాలా వరకు నిశాచరులు. పగటి వేడి నుంచి తప్పించుకోవడానికి బొరియల్లో నివసిస్తాయి. ఎక్కడ నివసిస్తాయన్నా? బొరియలలో. 39 చిరుతపులి పిల్లి కుటుంబానికి చెందినది. ఇది 12 నుంచి 17 సంవత్సరాల పాటు జీవిస్తుంది. 40 పక్షులను కూడా సకశేరుకాలు అంటారు, కారణం వీటికి వెన్నెముక ఉండటమే. 41 ఒక వస్తువు రంగు దాని నుంచి విడుదలయ్యే కాంతి రంగుపై ఆధారపడి ఉంటుంది. దాని నుంచి ఆ వస్తువు నుంచి విడుదలయ్యే కాంతి రంగుని బట్టే మనం ఏ కలర్లో ఉందో అనేది మనం చెప్తాం. 42 ఒక వస్తువు తేలడం లేదా మునగడం అనేది వస్తువు యొక్క సాంద్రతతో పాటు మాధ్యమం సాంద్రతపై కూడా ఆధారపడి ఉంటుంది. 43 నీటి సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీలీటరు. ఏదైనా వస్తువు నీటిపై తేలాలంటే దాని సాంద్రత 1 గ్రామ్ ఫర్ మిల్లీలీటర్ కన్నా తక్కువ ఉండాలి. 44 మంచుగడ్డ
స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండాలి. మంచుగడ్డ స్ఫటికాకారంలో ఉన్నప్పటికీ దాని సాంద్రత నీటి కన్నా తక్కువగా ఉండడం వల్ల నీటిపై తేలుతుంది అది. 46 క్యాండిల్ అనే పదం క్యాండేర్ అనే లాటిన్ పదం నుంచి ఏర్పడింది. క్యాండేర్ అంటే అర్థము మెరుపు. క్యాండర్ అంటే అర్థము మెరుపు. 47 బివ్యాక్స్తో తయారు చేసిన కొవ్వొత్తులు తియ్యటి వాసనను కలిగి ఉంటాయి, తక్కువ పొగనిస్తాయి. 48 ఒక పారదర్శక పదార్థం గుండా ఏ రంగు కాంతి కిరణం ప్రయాణిస్తుందో అదే రంగు కాంతి కిరణం బయటికి వస్తుంది. అదే రంగు కాంతి కిరణం బయటికి వస్తుంది. 44 పిల్లి రోజులో దాదాపు 14 గంటలు నిద్రలో గడుపుతుంది. 50 షార్క్ చేప నోటిలో దాదాపు 4000 దంతాలు ఉంటాయి. ప్రతి దంతం 3 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. 51 ఆల్పైన్ పర్వత ఆవాసాలు ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. 52 పర్వత ఆవాసాలలో క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాల వంటి భౌమావాస జంతువులు ఉంటాయి. 53 నదులు, సముద్ర తీరాలలో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తాయి. 54 సముద్ర గర్భంలో మైళ్ళ కొద్ది వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసమే. కోరల్ రీఫ్. 55 ఎడారి ఆవాసాలలో నివసించే ఎలుకలు నీళ్లు తాగకుండా ఒంటెల కన్నా ఎక్కువ కాలం ఉండగలుగుతాయి. ఏంటి? ఎడారి ఎలుకలు. 56 భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాలలో 3 వంతులు వృక్షజాలమే. 57 సవన్న గడ్డి భూములు ఆవాసాలలో చెట్లకు బదులుగా దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. 55 నదులలోని మంచినీరు సముద్రాలలోని ఉప్పు నీటితో కలిసే ప్రాంతాలలో మడ అడవులు మాంగ్రూవ్ అనేటివి పెరుగుతాయి. నదులలో మంచినీరు సముద్రాలలో ఉప్పు నీటితో కలిసే ప్రాంతాల్లో మడ అడవులు పెరుగుతాయి. 59 భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. భూమి మీద విస్తరించున్న సముద్రాలలో 300 మిలియన్ల క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. కుంటలు, చెరువులు, కాలువలు, నదులు సముద్రాల వలె చిత్తడి నేలను కూడా జలావాసంగానే పరిగణిస్తారు. 60 కర్పూర వృక్షం చెట్టు బెరడును స్వేదనం చేయడం ద్వారా కర్పూరాన్ని తయారు చేస్తారు. 61 ఉప్పు, పటిక మొదలైన స్ఫటికాలలో కూడా నీరు ఉంటుంది. దీన్ని మనం స్ఫటిక జలం అంటాం. ఏమంటాం? స్ఫటిక జలం అంటాం. 62 ఇసుక, కంకర, సిమెంట్లను తగిన పాలలో కలిపి ఇనుప వలలో వెయ్యడాన్ని మనము కాంక్రీట్ అంటాం. ఏమంటానా? కాంక్రీట్. 63 జోర్డాన్ దేశంలో ఉన్న మృత సముద్రంలో నీటి మీద మనం సులభంగా నడవవచ్చు, తేలియాడవచ్చు. మృత సముద్రం అనేది ఉప్పు నీటి సరస్సు. మృత సముద్రం అనేది ఉప్పు నీటి సరస్సు. 64 తక్కువ సంఖ్యలో మొక్కలకు తెగులు సోకినప్పుడు చేతితో ఏరివేయడం ద్వారా తెగులను నివారించడం ఒక మంచి పద్ధతి. 65 భూమిలో ఉండే ఇసుక, రాతి పొరల గుండా నీరు భూమిలోకి ఇంకేటప్పుడు ఇవి నీటిని శుద్ధి చేస్తాయి. 66 రాజస్థాన్లోని సాంబార్ సరస్సు మన దేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. మన దేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అంటే సాంబార్ సరస్సు. 67 మనం ఎక్కువ కాలం స్వేదన జలాన్ని తాగినట్లయితే జీవక్రియలు మందగిస్తాయి. కారణం లవణాలు లోపించడం. ఘనస్థితిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను డ్రై ఐస్ అంటాము. వస్త్ర పరిశ్రమలలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. సరికొత్త ఆవిష్కరణ కర్బన దారాలు. 70 పట్టు పురుగుల నుంచి
పట్టు తీసినట్టుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 71 ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తున్నారు. 72 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశారు. ఎవరు? చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను రెయిన్స్. 73 వాల్ట్ ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నది ఎవరంటే వాల్ట్ ఎల్ సీమన్. 74 డాక్టర్ మియోషి ఒకామోట్ అనే శాస్త్రవేత్త డాక్టర్ మియోషి ఒకామోట్ శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారంను తయారు చేశారు. మైక్రోఫైబర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే మియోషి ఒకామోట్ అనే శాస్త్రవేత్త మైక్రోఫైబర్ను తయారు చేశారు 1970లో మొట్టమొదటిసారిగా. 75 మన వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. 76 కర్ర గుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. 77 ఒక పత్తి కాయ నుండి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చును. ఎంత? 500 మీటర్లు ఒక పత్తి కాయ నుంచి. 78 కొన్ని మొక్కలలో భూమి ఉపరితలంపైకి ఎంత ఎత్తు ఉంటుందో అంత లోపలికి వేళ్ళు విస్తరిస్తాయి. 79 బనానా ఆయిల్ను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. 80 యాపిల్ బరువులో 84%, దోస బరువులో 96% నీరే ఉంటుంది. 81 పుష్పంలో అండాశయము, కీలాగ్రం, పరాగకోశాలను లైంగిక భాగాలు అంటారు. అండాశయము, కీలాగ్రము, పరాగకోశాలను మనము లైంగిక భాగాలు అంటాము. ఓకే, రైట్. 82 పుష్పాలు రంగులను కలిగి ఉంటే పరాగ సంపర్కం కోసం పక్షులను మరియు కీటకాలను ఆకర్షిస్తాయి. 83 జీడి మామిడిలో పండుగ కనిపించేది నిజానికి పండు కాదు, అది పండు యొక్క తొడిమ. 84 మొక్కల కాండం మీద ఉండే చిన్న ఉబ్బెత్తు భాగాల నుంచి కొమ్మలు, ఆకులు, పుష్పాలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. కొమ్మలు, ఆకులు, పుష్పాలు అభివృద్ధి చెందుతాయి. 85 ద్రాక్ష వంటి ఎగబాకే మొక్కలలో కాండం బలహీనంగా ఉంటుంది. మొక్క కింద పడిపోకుండా పాకడానికి వీలుగా తీగలు, కొక్కెలు ఏర్పడతాయి. 86 మిరపకాయలో కారం కలిగించే పదార్థాన్ని కాప్సిసిన్ అంటారు. ఏమంటారన్నా? కాప్సిసిన్. 87 అల్లం వంటి మొక్కలలో కాండం భూమిలో ఉంటే ఆకులు భూమిపైన ఉంటాయి. 88 ఒక పదార్థం ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారటాన్ని బాష్పీభవనం అంటాం. 89 ఒక పదార్థం వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని సాంద్రీకరణం అంటాం. 90 ఒక పదార్థం ద్రవస్థితి నుండి ఘనస్థితికి మారడాన్ని స్ఫటికీకరణము అంటాం. 91 ఒక ప్రదేశపు ఉష్ణోగ్రత పెరిగితే అక్కడ గాలి పీడనం అనేది తగ్గుతుంది. 92 భూమి తన అక్షం చుట్టూ తిరగడం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడతాయి, ఋతువులు అనేటివి ఏర్పడతాయి. 93 మనం తిన్న ఆహారం జీర్ణక్రియలో అనేక యాంత్రిక రసాయనిక చర్యలకు గురై చిన్న చిన్న పదార్థాలుగా మారిపోతుంది. 94 వేల సంవత్సరాలుగా ప్రవహించే నీటిని మనం శక్తి వనరుగా ఉపయోగించుకుంటున్నాము. 95 డైరీ పరిశ్రమలో భారీ ఎత్తున రెన్నెడ్తో పాల నుంచి పెరుగు తయారు చేయడాన్ని మనం కొయాగ్యులేషన్ అంటాం. 95 ప్రీ హిస్టారిక్ యుగంలో మొక్కలు, జంతువులు అవశేషాల నుంచి బొగ్గు, ఖనిజ వాయువు, పెట్రోలు మొదలైన శిలాజ ఇంధనాలు తయారవుతాయి. 97 దీపావళికి కాల్చే టపాకాయలు రసాయనిక మార్పుకు మంచి ఉదాహరణ. 98 పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారినప్పుడు సాధారణంగా భౌతిక మార్పు జరుగుతుంది. 99 ఇంధనాలలో నిల్వ ఉన్న శక్తి యాంత్రిక శక్తిని కలిగించడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి, 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలకు అతిపెద్ద కారణం అసురక్షిత నీరు, అంటే కలుషితమైన నీరే. డయేరియా వల్ల సంభవించే మరణాలలో సుమారు 90% మరణాలు 5 సంవత్సరాల లోపు పిల్లలకే జరుగుతున్నాయి, కలుషితమైన నీరు వల్ల. ప్రపంచవ్యాప్తంగా
బిలియన్ కన్నా ఎక్కువ మంది రోజుకు 6 లీటర్ల నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. 101 101 2 అడుగుల ఎత్తులో ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను సైతం కొట్టుకుపోయేలా చేస్తుంది. అందుకే వరద నీటిలో వాహనాలు నడపకూడదు. 2 అడుగుల ఎత్తుతో ప్రవహించే నీరు పెద్ద పెద్ద వాహనాలను పడేస్తుంది. 102 వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటారు. రేడియో డిటెక్షన్ అండ్ ర్యాంగింగ్ రాడార్. 103 ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. 104 నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. 105 అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలకు 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. 106 వర్షపు నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వల్ల కరువులకు ఒక కారణమవుతుంది. 1 కేజీ వరి ధాన్యాన్ని పండించడానికి సుమారు 500 లీటర్ల నీరు కావాలి. 107 ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మనిషి రోజుకు కనీస అవసరాల కోసం 50 లీటర్ల నీరు కావాలి. ప్రతిరోజు కనీస అవసరాలకు స్నానం చేయడానికి, బట్టలు పిండుకోవడానికి, తాగడానికి అన్నింటికి సుమారు 50 లీటర్ల నీరు అయితే కావాలి. 108 థేల్స్ ఆఫ్ మిలిస్ అను గ్రీకు శాస్త్రవేత్త క్రీస్తుపూర్వం 624 నుంచి 546 మధ్యలో స్థిర విద్యుత్ను కనుగొన్నాడు. థేల్స్ ఆఫ్ మిలిస్ ఎవరు? థేల్స్ ఆఫ్ మిలిస్ అను గ్రీకు శాస్త్రవేత్త స్థిర విద్యుత్ను కనుగొన్నాడు. థేల్స్ ఆఫ్ మిలిస్. ఓకే, నెక్స్ట్ 109 విలియం బర్డ్స్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త విద్యుత్ను కనుగొన్నాడు. ఇది ఒక కదిలే ప్రవాహం లాంటిదని దానికి హూమర్ అనే పేరు పెట్టారు. హోమర్ అనొచ్చు, హ్యూమర్ అనొచ్చు. ఓకే, 110 బెంజమిన్ ఫ్రాంక్లిన్ అను అమెరికా శాస్త్రవేత్త విద్యుత్కు ధన రుణ ఆవేశాలు ఉంటాయని కనుగొన్నాడు. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికన్ శాస్త్రవేత్త కనుగొన్నాడు. 111 లూగి గాల్వానీ అను ఇటలీ శాస్త్రవేత్త చనిపోయిన కప్ప కాళ్లకు 2 లోహపు పలకలను తగిలించినప్పుడు అది ఎగిరి పడడంతో జంతువుల దేహంలో విద్యుత్ ఉంటుందని భావించాడు. లూగి గాల్వానీ. 112 హన్స్ ఐర్స్టడ్ అను డేనిష్ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నాడు. 113 మైకల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త మొట్టమొదటగా విద్యుత్ మోటార్లను కనుగొన్నాడు. 114 మైకల్ ఫారడే అను భౌతిక రసాయన శాస్త్రవేత్త విద్యుత్ జనరేటర్లను కూడా కనుగొన్నాడు. 115 ఇంగ్లాండ్లోని గెడల్మింగ్ అను ప్రాంతంలో ప్రయోగాత్మకంగా మొట్టమొదటి విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. గెడల్మింగ్ అనే ప్రాంతంలో. 116 థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలో మొట్టమొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాడు. 117 పొడవుకు ప్రమాణం మీటరు, మిల్లీమీటరు, సెంటీమీటరు చిన్న ప్రమాణాలుగా గుర్తిస్తారు. 118 ప్రపంచంలో అతి పొడవైన వంతెన కుషాన్ గ్రాండ్ బ్రిడ్జ్. దీని పొడవు 164.8 కిలోమీటర్లు. 119 కాంపాస్ బాక్స్లో ఉండే కోణమానిని ఉపయోగించి 180 డిగ్రీల కన్నా తక్కువ కోణాలను కూడా కొలవవచ్చును. 120 1 అడుగు 12 అంగుళాలకు సమానం. 121 మెట్రిక్ పద్ధతిలో ద్రవ్యరాశి ప్రమాణం గ్రాము. ఇది 1 ఘనపు సెంటీమీటర్ నీటికి సమానము. 122 కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రంలో ద్రవ్యరాశి కాలానికి చెందిన ప్రమాణాలను గురించిన వివరణలు ఉన్నాయి. 123 మొఘల్ పరిపాలనా కాలంలో భూమిని గజ బిగాలలో కొలిచేవారు. 124 1957 ఏప్రిల్ 1న మన దేశం మెట్రిక్ పద్ధతిని ప్రామాణికం పద్ధతిగా స్వీకరించింది. 1957 ఏప్రిల్ 1. 125 విమానాలు ఓడల వేగాన్ని నాట్లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. మనం నాట్లు లేదా నాటికల్ మైళ్ళలో కొలుస్తారు. 1 నాట్ ఈజ్ ఈక్వల్ 1.852 km/h సమానంగా ఉంటుంది. 126 1 మైలు 1.61 కిలోమీటర్లకు సమానం. 1.61 చెప్పుకున్నాం ఇది. 127 ఖగోళ శాస్త్రవేత్తలు
నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. నక్షత్రాల మధ్య దూరాన్ని పారాలాక్స్ యూనిట్లలో కొలుస్తారు. 128. 1 మీటర్లో 100 కోట్ల వంతును నానోమీటర్ అంటాం. 1 మిల్లీమీటర్లో 100 కోట్ల వంతును మనం నానోమీటర్ అంటాము. 129. కంప్యూటర్లు, సెల్ ఫోన్ల వంటి సాధనాలలో మెమోరీని మనం బైట్స్, కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్స్లలో కొలుస్తారు. ఎంబీ, జీబీ అంటాం కదా, అట్లా అవి. 130. 1 కిలోగ్రామ్ బియ్యం ఉత్పత్తి చేయడంలో 5,000 లీటర్ల నీరు ఖర్చు అవుతుంది. 131. బంగారం, వజ్రాల నాణ్యతను క్యారెట్లలో కొలుస్తారు. 132. చిరుత పులి అంటే ఎసినోనిక్స్ జబేటస్ అనేది వేగంగా పరిగెత్తగలిగే జంతువు. చిరుత పులిలో ఎసినోనిక్స్ జబేటస్ అనేది వేగంగా పరిగెత్తగలిగే జంతువు. ఇది గంటకు 97 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుంది. ఇది 12 నుంచి 17 సంవత్సరాలు జీవిస్తుంది. నత్త జంతువులలో నెమ్మదిగా కదిలే జంతువు. ఇది సెకనుకు 0.013 నుండి 0.028 మీటర్ల వేగంతో చలిస్తుంది. 134. ప్రపంచంలో దాదాపు 2700 జాతుల పాములు జీవిస్తున్నాయి. పక్షులలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. దీని పొడవు 5.7 సెంటీమీటర్లు. ఇది చిన్నది హమ్మింగ్ బర్డ్. పక్షులకెల్లా మగ ఆస్ట్రిచ్ పక్షి బరువైనది. దీని బరువు 345 పౌండ్లు లేదా 156 కిలోలు. మన శరీరంలో పొడవైన ఎముక ఫీమర్, ఇది తొడలో ఉంటుంది. ఆరోగ్యవంతుడి మానవుని గుండె జీవిత కాలంలో 2.5 బిలియన్ల సార్లు కొట్టుకుంటుంది. నిమిషానికి 72 సార్లు, రోజుకి 1,00,000 సార్లు, సంవత్సరానికి 36 లక్షల సార్లు గుండె అనేది కొట్టుకుంటుంది. 139. మానవుని గుండె నిమిషానికి 5 నుంచి 30 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. 140. మానవ శరీరంలో నీటిపై తేలగల అవయవం ఊపిరితిత్తులు అని అమెరికాలోని మిన్నెసోటా సైన్స్ మ్యూజియం వారు పేర్కొన్నారు. 141. మానవుని పుర్రెలో నిజానికి 22 ఎముకలు ఉంటాయి. ఇవన్నీ కలిసిపోయి ఒకటిగా కనిపిస్తాయి. దీన్నే మనం క్రేనియం అని కూడా అంటాం. 142. ఉభయచరాల జీవిత చరిత్రలో గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. గుడ్డు, లార్వా, ప్రౌఢజీవి అని 3 దశలు ఉంటాయి. 143. స్పంజికలను రసంగా పిండి కదలకుండా ఉంచితే అవి తిరిగి మళ్ళా స్పంజికలుగా మారతాయి. 144. మన శరీరంలో 206 ఎముకలు, 230 కీళ్ళు ఉంటాయి. 145. జిరాఫీ మాదిరిగానే మనిషి మెడలో కూడా 8 ఎముకలు ఉంటాయి. 146. సూర్యకాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకండ్ల సమయం పడుతుంది. ఆకుపచ్చ, ఎరుపు, నీలం రంగులను ప్రాథమిక వర్ణాలు అంటారు. ఇవి వివిధ పాలలో కలిపితే అనేక రంగులు ఏర్పడతాయి. GRB. 148. నీటి బిందువు గుండా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. 149. బల్బు వెలగడానికి ఉపయోగపడే విద్యుత్లో 10% కాంతినిస్తే 90% ఉష్ణానికే సరిపోతుంది. 150. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. 151. కాంతిని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని దృశ్య శాస్త్రం అంటాం. 152. భూమి నుంచి కాంతి చంద్రునికి చేరడానికి 1.255 సెకండ్ల సమయం పడుతుంది. 153. సూర్యకాంతి సముద్రంలో 262 అడుగుల లోతు వరకు ప్రయాణిస్తుంది. 154. తెల్లని కాంతిలో 7 రంగులు ఉంటాయి. 155. లేజర్ కూడా ఒక రకమైన కాంతి కిరణమే. ఇది క్యాన్సర్ కణుతులను తొలగించడానికి ఉపయోగిస్తారు. 156. సమయాన్ని కొలవడానికి ఉపయోగించే సన్ డయాలలో నీడల ఆధారంగా సమయాన్ని కొలుస్తారు. 159. కలువ గింజలు 300 నుంచి 400 సంవత్సరాల వరకు జీవించి ఉంటాయి. 160. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం దాదాపు 23 అడుగుల పొడవు అంటే 7 మీటర్ల పొడవు ఉంటుంది. 3000 కిలోల బరువు ఉంటుంది. 3000 కిలోలు అంటే 6000 పౌండ్లు ఉంటుంది. అప్పుడే పుట్టిన నీలి తిమింగలం. 161. మనం పుట్టినప్పటి నుంచి జీవితాంతం వరకు జీవించి ఉండే కణాలు మెదడు కణాలు మాత్రమే. మన నోటిలో నుంచి వచ్చే దగ్గు గంటకు 96.5 కిలోమీటర్లు వేగంతో వస్తుంది. అంటే 60 మైళ్ళ వేగంతో వస్తుంది.
163 కోడిగుడ్డు తెల్ల సోనలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. 164 అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ కన్ను 10 అంగుళాలు వ్యాసం కలిగి ఉంటుంది. 25 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. అట్లాంటిక్ జైంట్ స్క్విడ్ మానవుని గుండె 30 అడుగుల దూరం వరకు చిందేల రక్తాన్ని పంపు చేస్తుంది. 166 బ్యాక్టీరియాలలో అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా జీవించగలవు. జున్ను తయారు చేయడంలో శిలీంధ్రాలను ఉపయోగిస్తారు. దీన్ని కిణ్వనం అంటాం. 168 మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో కలిసి శరీరం అంతా ప్రయాణిస్తుంది. 169 క్రీస్తు శకం 1590లో డచ్ శాస్త్రవేత్త జకారస్ జాన్సన్ అతని తండ్రి హెన్స్ మార్టెన్స్ మైక్రోస్కోప్ను కనుగొన్నారు. 170 మనం ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగులు కూడా శిలీంధ్రాలే. 171 మురికి నీటిని పరిశుభ్రం చేసే కేంద్రాలలో శైవలాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవి మనకు 6th క్లాస్ ఈవీఎస్కి సంబంధించినటువంటి పేజీకి ఒకటి ఉన్నటువంటి ఇవన్నీ బిట్స్ నానా. సో ఇవి మనకు ఇంపార్టెంట్. దీంట్లోకి వెళ్ళి మనకు టీఆర్టీలో ఒక క్వశ్చన్ కూడా రావడం జరిగింది 2018లో ఫిబ్రవరిలో జరిగినటువంటి టీఆర్టీలో. కాబట్టి వీటిని రివిజన్లో భాగంగా మీకు ఫాస్ట్గా చెప్పడం జరిగింది. ఇవి పీడిఎఫ్ని నేను మీకు గ్రూప్లో సెండ్ చేస్తాను. ఈ పీడిఎఫ్ని మీరు చదువుకోండి. మీకు అన్ని నోట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్లు మేము గ్రూప్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాము. మీరు మా యొక్క ఛానల్ని లైక్ చేయండి అన్న వీడియోని, మీ మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీకు నచ్చితే. మీకు ఆల్మోస్ట్ గ్రూప్స్లో మీకు అన్ని నోట్స్లను మేము పీడిఎఫ్ రూపంలో పెట్టే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.